నమస్కారం అండి. నా పేరు వెంకటరాములు. లంగారోజ్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాను. ఆ, మొన్న 12వ తారీఖు రోజు ఒక బరాత్ సందర్భంగా ఈ మొహమ్మద్ ఫసియుద్దీన్ అండ్ షేక్ అల్తాఫ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈ మొహమ్మద్ ఫసియుద్దీన్ పెళ్లి మ్యారేజ్ ఉండే ఆ రోజు. మ్యారేజ్ కోసం వీళ్ళు బరాత్ తీసే టైంలో బరాత్ తీసుకొని ఫంక్షన్ హాల్కి వెళ్ళే టైంలో ఒక వెపన్ తోటి వాళ్ళు గుర్రం పైన వస్తూ గాలిలో ఫైర్ చేస్తారు. ఆ వెపన్ ఫైర్ చేసింది ఆ రోజు అది ఎవరు కూడా కంప్లైంట్ రాలేదు. మా వాళ్ళు కూడా చూసుకోలేకపోయారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వైరల్ అయిందని చూసిన తర్వాత మా పై ఆఫీసర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మేము కూడా చూసినాము. ఇది ఎవరు ఏంటిది అనేది ట్రేస్ అవుట్ చేయమని వచ్చింది. దాని ప్రకారం మన మున్వర్ ఎస్ఐ గారు దాన్ని సెక్టర్ ఎస్ఐగా ఉన్నాడు. అతను పూరా మొత్తం దాన్ని సీసీ కెమెరాలు మిగతా అన్ని కూడా సెర్చ్ చేసి చూస్తే 12వ తారీఖు రోజు ఇది జరిగినట్టు మాకు తెలిసిన తర్వాత ఎవరు చేశారు ఏంటి అనేది ఫంక్షన్ వాళ్ళతోటి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని పిలిపించడం జరిగింది. వెపన్ కూడా తెప్పించినాం. వెపన్ తెప్పించిన తర్వాత చెక్ చేసినాం. దాని మీద కూడా టైగర్ అని రాసింది క్లియర్గా. ఫైర్ కూడా చేసి చూస్తే అది ఓన్లీ స్మోక్ మాత్రమే వస్తుంది. దాంట్లో ఏ విధమైన ఈ వెపన్ అది రౌండ్స్ కానీ ఆమ్నేషన్ కానీ లేదు. దానివల్ల ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా అయితే లేదు. కానీ ఇలాగా వెపన్ యూజ్ చేయడము, తర్వాత లాఠీలు యూజ్ చేయడము, రియల్ వెపన్ యూజ్ చేయడం, ఏది యూజ్ చేసినా కూడా అది తల్వార్ కానీ ఏవే యూజ్ చేసినా కూడా అది చట్ట ప్రకారం నేరము. ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు కాబట్టి అలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడం కోసం ఏ వెపన్ కూడా యూజ్ చేయొద్దని చెప్పేసి ప్రజలకు విన్నపం చేస్తున్నాం. అలాంటి గన్నులు ఏవి యూజ్ చేసినా కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. వీళ్ళిద్దరి పైన కూడా భయభ్రాంతులకు గురి చేసినందుకు, ఆ వెపన్ వాడినందుకు, రూల్స్ అగైనెస్ట్గా చేసినందుకు దాని మీద సెక్షన్స్ ఏ అప్లికబుల్ అయితే ఆ సెక్షన్స్ అప్లై చేసి కేసు బుక్ చేసి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.